అందరికీ నమస్తే. నేను ఒక వీడియో చూపిస్తా. వీడియో చూపించిన తర్వాత మాట్లాడదాం. ఏందా వీడియో అంటే నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా. అదేంది మీకు ఇంకో వాయిస్ వినిపిస్తా. ఆ వాయిస్ విన్న తర్వాత మాట్లాడదాం. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటలు. అందరికీ నమస్కారం. పొద్దున నుంచి ఏదో టీవీలు చూస్తా ఉంటే నేను ఈ కేటీఆర్ నేను అడ్వకేట్లను తీసుకుపోతా, నేను ఏసీబీకి ఓను లేకపోతే ఓను, ఇవన్నీ చూస్తా ఉన్న తమాషలు. కేటీఆర్ లాంటి నప్పతట్లోడట వచ్చి అడుక్కుంటేనట పోలీ పాపం అని పచ్చిపులుసు వస్తే నేతిపొట్టు లేదని లేచిపోయినట్టు. నువ్వు చేసింది దగులుబాజితనం, దొంగతనం, తెలంగాణను ముంచిండ్రు. కేటీఆర్ పైన ఏసీబీ కేసు విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతుగా మాట్లాడాడు. ఆయన ఒకటే కాదు, బండి సంజయ్ మద్దతుగా మాట్లాడాడు. బీజేపీలో చాలామంది కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని లోపలేయాలి అనే విషయంలో చాలా రోజులకి వెళ్ళి మద్దతుగా ఉన్నారు. మరి ఇక్కడ ఈ కేసు జరుగుతుంటే ఈ బీజేపీ ఆఫీస్ ముందుకు కార్యకర్తలు ఎందుకు పోయినరు? కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఎవరు ఫెయిల్ అయినరు, ఎవరు సక్సెస్ అయినరు అనే విషయాన్ని చెప్పదలుచుకోవాలి ఖచ్చితంగా. ఏమైందంటే ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరి అనే ఒక ఢిల్లీ బీజేపీ ఎంపీ ప్రియాంక గాంధీ పైన కామెంట్ చేసినట్ట. ఢిల్లీలో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అక్కడ ఆయన కామెంట్ ఏంటంటే మమ్మల్ని గెలిపిస్తే ప్రియాంక గాంధీ బుగ్గల్లాక మీ రోడ్లు నున్నగా వేస్తా అన్నాడట. నిజంగా అది తప్పే. బీజేపీ ఎంపీ వ్యక్తిగతంగా అది కూడా ఒక ప్రియాంక గాంధీ లెవెల్లో ఉన్న వాళ్ళను ఆ విధంగా పర్సనల్గా పోల్చడం అనేది 100% తప్పే. కానీ ఇక్కడ బీజేపీ ఎంపీలు కేటీఆర్ విషయంలో మద్దతు ఇస్తున్నారు. ఓ పక్క కేటీఆర్ కోర్టు ఇదంతా ఓ పక్క కేసు నడుస్తుంది, కోర్టు ఏం చెప్తుందని, లేకపోతే ఏసీబీ ఏదో చేయబోతుందని, ఏసీబీ విచారిస్తుందని, ఏసీబీ సోదాలు చేస్తుందని, ఇవన్నీ జరుగుతుంటే యువతల వైపు ఈ ఆడావిడి. నాంపల్లిలో బీజేపీ ఆఫీస్కు గాంధీ భవన్కు మధ్య జస్ట్ 200 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. గాంధీ భవన్ నుంచి రెండు గ్రూపులు బయలుదేరి, ఒకటేమో మెట్రో కింది నుంచి బీజేపీ ఆఫీస్ దగ్గరికి ప్రవేశించింది. ఇంకొక గ్రూప్ ఏమో బై వాక్ అవతల వైపు నుంచి, అవతల 1 వే ఉంటుంది చూసినరా, మొత్తం మెడికల్ స్టోర్స్ ఉంటాయి, ఆ పక్క నుంచి 1 వే వచ్చి ఆ గ్యాంగు ఈ గ్యాంగు అందరూ కలిసి బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. లోపల కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కట్టెలు తీసుకొని వచ్చిర్రు. తర్వాత ఇక్కడ నుంచి రాళ్ళు విసిరినరు. తర్వాత వాళ్ళు కట్టెలతో వాళ్ళని కొట్టినరు. ఆ వీడియోనే మీరు ఇందాక చూసింది. తర్వాత ఆడికి అయిపోలేదు సినిమా ఇంకా ఉంది. తర్వాత బీజేపీ వాళ్ళను లోపలికి పంపించేసి కాంగ్రెస్ కార్యకర్తలందరినీ గాంధీ భవన్కి పంపించేసిండ్రు. బీజేపీ ఆఫీస్ దగ్గర, కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర పోలీసులు ఉన్నారు భారీగా. కానీ బీజేపీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద గ్యాంగు గాంధీ భవన్ ముట్టడికి పోయింది. గాంధీ భవన్ ముందు ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలు చింపేసిండ్రు. పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసిండ్రు. అక్కడ ఒక బీజేపీ కార్యకర్తకు తలకాయ వలిగింది. అసలు ఇదంతా ఏదో సినిమా లాక్కుంది కదా. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. అటు పోలీసులు ఉన్నారు, ఒకటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ. ఈ రెండు పార్టీల కార్యకర్తలు పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో, పోలీసుల చేత, పోలీసుల ముందే కొట్టుకున్నారు, తలకాయ కొట్టుకున్నారు, రాళ్ళు విసురుకున్నారు, కట్టెలతో కొట్టుకున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా ఏంది అసలు? దీన్ని ఎట్లా చూడాలి? ఇదంతా డైవర్షన్ కోసం చేసిండ్రా? ఒక పక్క కేటీఆర్ మీడియా మొత్తం కూడా కేటీఆర్ మీద నడుస్తుంది. కేటీఆర్ మీద కేసు ఏంది, కేటీఆర్ కేసు విషయంలో హైకోర్టు ఏం చెప్తుంది, కేటీఆర్ని ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుందా, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఏంది, బిఎల్ఎన్ రెడ్డి ఇంటికి ఏమైనా ఏసీబీ పోతుందా? మీడియా అంతా ఈ కవరేజ్లో ఉంది. ఇది కూడా కవరేజ్ చేసింది. కానీ టీవీలో వచ్చేదంతా ఆ ప్రోగ్రాం నడుస్తుంది. బహుశా కొందరు సోషల్ మీడియాలో పెడుతున్నారు ఆ విషయాన్ని. కేటీఆర్కి సింపతి వస్తుందేమో ఈ వ్యవహారంతోన, ఈ వార్తలు కనబడకుండా చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసిండ్రా అని అనుమానం వ్యక్తం చేసిండ్రు సోషల్ మీడియాలో. ఏమో కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పాయింట్. ఇక్కడ పాలిటిక్స్లో కేటీఆర్ కనబడకుండా చేసిండ్రా, లేకపోతే ఇంకేం చేసిండ్రా? ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్కు ఆఫీస్కు ఎంత దగ్గరగా కనిపిస్తుందో వాళ్ళ కామెంట్స్, వాళ్ళ అభిప్రాయాలు అంత దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా, మనం మూసీలో చూసినా,
లేకపోతే హైడ్రా కూల్చివేతల్లో చూసినా, లేకపోతే ఏ విషయం చూసినా చాలా వరకు 2 పార్టీ ఆఫీసులు ఎంత దగ్గరగా ఉన్నామో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలు అవన్నీ కూడా చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. మరి అట్లాంటి టైంలో పోలీసోళ్ళు కూడా దీనిలో పాత్ర వహించి కావాలని బీజేపీ కార్యకర్తలను కంట్రోల్ చేయకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను కంట్రోల్ చేయకుండా ఒకరినొకరు కొట్టుకునేదాకా ఏం చేసిన పోలీసోళ్ళు ఇక్కడ? అంటే శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చా? శాంతి భద్రతలు పోలీసోళ్ళు కంట్రోల్ చేయలేదనుకోవాలనా? లేకపోతే డైవర్షన్ చేయడంలో పోలీసోళ్ళు కూడా సక్సెస్ చేసిన అనుకోవాలనా? లేకపోతే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు పదులుకొని ఇదంతా చేసినారు అనుకోవాలనా? ఏమనుకోవాలి? ఈరోజు జరిగిన ఆ పొలిటికల్ ఇష్యూలో, ఆ కొట్టుకునే ఇష్యూలో డీజీపీ ఆఫీసు దగ్గరనే పొద్దుగా లేస్తే ఆఫీస్ ముందర ఈ ఆఫీస్ ముందర బొచ్చాడు పోలీసులు ఉంటారు. అయినా సరే ఈ గ్యాంగులు ఎట్లా వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ పోయినాయి ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్కు, ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్కు. ఏం జరుగుతుంది అసలు? పొలిటికల్ యాంగిల్ ఉందా లేదా దీనిలో? ఈ ఈ ఇష్యూ రానియకుండా ఉండాలని ఇద్దరు కావాలని పనిన కుట్రనా? కుట్రలో భాగంగానే ఈ దాడులు చేసుకోవడము ఇదంతా జరిగిందా? ఎందుకంటే ఇక్కడ లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. లోకల్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు చేస్తే చాలా ధర్నాలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆఫీస్ ముందు పోయి ధర్నా చేస్తారు. అంటే అధికార పార్టీ కాబట్టి పోలీసులు కంట్రోల్ చేయరా? లేకపోతే వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఇచ్చిండ్రా? మామూలుగా ఎవరైనా ధర్నాలు చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా డిమాండ్ చేస్తున్న గ్రూపులు ఉంటాయి కదా. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఉండ్రి. పలానా ముఖ్యమంత్రి పోతుండు లేదా పలానా మంత్రి పోతుండంటే వాళ్ళందరినీ హౌస్ అరెస్టు లేకపోతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నువ్వు కూడా నిన్న మొన్న కూడా కదా. నిన్న మొన్న మనం చూడలేదా? రేవంత్ రెడ్డి వరంగల్ పోతే వరంగల్ లీడర్లు అందరూ లోపల ఉండాలి. పలానా మంత్రి ఆడు పోతున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నూకాలి. మరి అంత కఠినంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంటు ఇక్కడ ఆల్రెడీ మీడియాకు మెసేజ్ పెట్టి మేము పోతున్నామని దండోర వేసుకొని పోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు ఆపలేదు? పోలీసులు ఆపలేదు, అక్కడ ఆపలేదు. ఆల్రెడీ గొడవ జరిగిన తర్వాత బీజేపీ కార్యకర్తలను గేటు నుంచి వాళ్ళని పెద్ద గ్యాంగ్ ఒక మోబు పోయి గాంధీ ఆఫీస్ ముందు ధర్నా దాకా పోయింది పోలీసుల సమక్షంలో. ఉంటే దానికి అర్థమైంది. దీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి తప్పులు రాకుండా బీజేపీ కాపాడుతుంది. రేవంత్ రెడ్డి ఏం చేయాలనో బీజేపీ వాళ్ళు చెప్తారు. రేవంత్ రెడ్డి దినచర్య బీజేపీ వాళ్ళు రాస్తారు. అట్లే అర్థం చేసుకోవాలి కదా. రాజకీయం చేయడానికే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని వదిలేసి బీజేపీ వాళ్ళు రేవంత్ వెనక తిరగడం, రేవంత్ బీజేపీని ఉపయోగించుకోవడం, లేకపోతే ఇంకేదో ఇష్యూ వస్తుందని ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూని వీళ్ళే కొత్త క్రియేట్ చేసుకోవడం. అటు ఎంఐఎంని వాడుతున్నారు, ఇటు బీజేపీని వాడుతున్నారు. అసలు ఎవరిని వాడుకుంటున్నారో కూడా అర్థమవుతలేదు రాష్ట్ర పాలిటిక్స్లో. కానీ ఈరోజు జరిగిన గొడవ 100% డైవర్షన్ కోసం జరిగినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. పోలీసుల సమక్షంలో జరిగిందని అట్లే అర్థం చేసుకోవాలి. లేకపోతే పోలీస్ ఫెయిల్యూర్ కాబట్టి, హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని అనుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.